తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. నియోజకవర్గాల మార్పులు చేర్పులకు సంబంధించి సీరియస్ కసరత్తు జరుగుతుంది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. సో రాయలసీమ జిల్లాలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఏం కసరత్తు జరుగుతుంది సార్? ఈ రోజైతే సీఎం గారు కొంతమంది ఎమ్మెల్యేస్ ని సత్యసాయి జిల్లా, అదేవిధంగా సత్యసాయి జిల్లా మళ్ళీ అనంతపురం జిల్లా నుంచి కూడా కొంతమందిని రమ్మనడం జరిగింది. అండ్ సీఎం గారితో కూడా 1-to-1 చర్చించినాము. అండ్ సీఎం గారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఎమ్మెల్యేలు కూడా నిండు హృదయంతో స్వాగతిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మార్పులు చేర్పులు ఎందుకోసం అంటే ప్రజలకు మంచి పాలన అందించాలి. ప్రజలందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఈ ప్రభుత్వం మళ్లీ రావాలి. మళ్లీ మనము వైనాట్ 175కు 175 అనే తరుణంలో కూడా ఈ మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అండ్ ఆల్ ది ఎమ్మెల్యేస్ కూడా చాలా మనస్పూర్వకంగానే జగనన్న ఏదైతే చెప్తున్నారో మేమంతా కూడా స్వీకరిస్తున్నాం. ఫస్ట్ లిస్ట్ లో 3 మంత్రులకు స్థానచలనం జరిగింది. మీకు కూడా ఏమైనా స్థానచలనం ఉండే అవకాశం ఉందా? అదే చెప్తున్నాను రేనా, ఖచ్చితంగా సారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఏదైనా అది జరగాలని చెప్తే కూడా దాన్ని ఖచ్చితంగా సిద్ధంగా ఉండం చేస్తాం కూడా. సో దీనివల్ల అంటే వేరే వైపు ప్రతిపక్షాలు చూసుకున్నట్టయితే ఒక చోట గెలవని వాళ్ళు మరో చోట ఎలా గెలుస్తారు, చెల్లని కాయిన్ వేరే చోట ఎలా చెల్లుతుంది అనేది. ఈ మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నామంటే ఒక స్ట్రాటజీతో వెళ్తా ఉంది పార్టీ. అదేవిధంగా చాలా ఈక్వేషన్స్ కూడా చేసుకుంటూ, క్యాస్ట్ ఈక్వేషన్స్ బీసీలకు, ఎస్సీలకు, అటువంటి ఒక నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు అయితే ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్ ఎమోషన్స్తోనే వెళ్తుంటాడు. ఆయన చెప్పాల్సిండేది ప్రజలకు ఆయన 2014 నుంచి 19 వరకు ఏం చేశాడు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా అనేది తప్ప వేరే వాళ్ళపైన బురద చెల్లే కార్యక్రమం, మన సీఎం గారి పైన కామెంట్ చేసే కార్యక్రమం ఆయన పెట్టుకుంటే ఇంక రాబోయే రోజులైతే ప్రజలైతే ఇప్పటికే వాళ్ళని అసహించుకుంటున్నారు. ఇంకా చీగొట్టే కార్యక్రమం చాలా అతి త్వరలోనే ఉంది అని ఆయన తెలుసుకున్నారు. మీకేమైనా మార్పుకు సంబంధించి కానీ లేదంటే మీకున్న సిట్టింగ్ ప్లేస్ నుంచే ఉంటారని కానీ ఏమైనా సంకేతాలు ఉన్నాయా? సార్ అయితే నాతో డిస్కస్ చేసింది ఏదైతే వాస్తవం. సార్ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ ఒక్క అభిప్రాయానికి కూడా నేను కూడా ఎస్ అని వచ్చినాను. అధికారికంగా అని చెప్తారు కాదు అధికారికంగా అది రావాలి అని మేము వెయిట్ చేస్తున్నాను. బికాస్ సీఎం సార్తో ఏదైతే డిస్కస్ చేసినామో ఈరోజు దాని పాజిటివ్గానే నేను ఎస్ అనే సంకేతం కూడా నేను కూడా చెప్పినాను. ఎందుకంటే సీఎం గారు ఏది చెప్తేనో మన మంచిదానికి చెప్తారు. ఢిల్లీకి వెళ్తున్నారా? లేదు, విజయవాడ ఫ్లైటే ఎక్కాలనుకుంటున్నాం ఇంకోసారి. తర్వాత అంగన్వాడీ ఇష్యూస్ సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి పిలిపించారు. జీతాలు, గ్రాట్యుటీకి సంబంధించి డిమాండ్ల మీద చాలా ఫోకస్ గా పట్టుబెడతా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే అంగన్వాడీ వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మన సీఎం గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారో ఆ రోజు వాళ్ళందరూ కూడా సార్ని కలిసి తెలంగాణకు ఎక్కువగా మనకు హానరేరియం కావాలని చెప్పినారు. అది 2018లో. ఆనాటికి మనం చూస్తే తెలంగాణలో 10,500గా హానరేరియం ఉండేది. మనము అధికారికి వచ్చిన వెంటనే 2019లో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో హానరేరియం ప్రకారం మనము 11,500 ఇచ్చినాం. సో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట మేరకుంటూ మనము వాళ్ళకి పరిపూర్ణంగా చేసినాం. అది అయిన తర్వాత మళ్ళీ మొన్న కూడా చర్చకు పిలిచినాం వాళ్ళని. నిన్న కూడా చర్చలు జరిగింది. ఇది అయిన తర్వాత వాళ్ళకి చెప్పినాం ఖచ్చితంగా మీకు ఏది కావాలనో కూడా మంచిదే చేస్తాం. దాని తోడుగా వాళ్లకు ప్రమోషనల్ ఏజ్ 45 years. మీరన్నీ చెప్పినా కూడా వాళ్ళైతే జీతాల పెంపు, గ్రాట్యుటీ ఇవ్వాలని పట్టుబడతా ఉన్నారు. ఒకవేళ అదే మాట మీద వాళ్ళు ఉన్నట్లయితే జీతాలు పెంచే అవకాశం ఉంటుందా, లేదంటే ఆల్టర్నేటివ్ ఏంటి ప్రభుత్వం ముందు? లేదు, వాళ్ళకి నిన్న కూడా మీటింగ్ జరిగినప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి చెప్పినాం దయచేసి దీన్ని సమ్మెను ఆపి మీరు రాండి, ఖచ్చితంగా చర్చలు కూర్చుంటాం, మాట్లాడతాం, మీకు 100% మన గవర్నమెంట్ నుంచి సానుకూలంగానే స్పందిస్తామని చెప్పినాం. ఎందుకంటే 62 years ఆఫ్ రిటైర్మెంట్ చేసినాం. మళ్ళీ ప్రమోషనల్ ఏజ్ ఫ్రమ్ వర్కర్ హెల్పర్ టు వర్కర్ అది కూడా 45 years to 50 yearsకి పెంచినాం. మళ్ళీ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉందో 50 to 1 lakh పెంచినాం వర్కర్కు. మళ్ళీ హెల్పర్స్ కూడా 20,000 to 40,000 పెంచినాం. ఇవన్నీ కూడా అనుకూలం చేసినాం. ఎవడైనా సిడిపిఓ లెవెల్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి వర్కర్స్కి అయితే మంత్లీ టీఏడిఏ, హెల్పర్స్కు
బై మంత్లీ ఇవ్వడం కూడా మేము అంగీకరించినాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు మహిళల పట్ల చాలా సూక్ష్మంగానే ఆలోచిస్తుంటారు. వీళ్ళు కూడా చాలా వల్నరబుల్ సెక్షన్ కాబట్టి వాళ్ళ సేవల్ని మనం గుర్తించినాం. వాళ్ళ పట్ల మాకు అపారమైన సానుభూతి కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి మంచిదే చేస్తాం. దయచేసి సమయాన్ని విరమించుకొని వాళ్ళు వస్తే ఖచ్చితంగా కూర్చొని, ఎందుకంటే సమ్మె విరమించకపోతే ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? లేదు, వాళ్ళని ఇంకొకసారి టాక్స్ కూడా మనం పిలిచినాం. వాళ్ళు కూడా వస్తాను మనం చెప్పినారు. డెఫినెట్లీ వాళ్ళకి సానుకూలంగానే స్పందిస్తాం. అయితే సమయం విరమించుకొని, ఈ చాలా వల్నరబుల్ సెక్షన్స్ కదా, అంగన్వాడీలో వచ్చి పిల్లలు కానీ గర్భవతులు, బాలింతలు, వాళ్ళు కూడా మహిళలే, వీళ్ళు మహిళలే. ఈ అక్క చెల్లెంలు కూడా ఆ అక్క చెల్లెంలకి మంచిది చేయాలి, వాళ్ళని గుర్తించాలి అని మేము కూడా చాలా సానుకూలంగానే స్పందిస్తున్నాము. డెఫినెట్లీ ఇంకొకసారి కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మంత్రి ఉషశ్రీ చరణ్ స్పష్టం చేస్తున్నారు. అంగన్వాడీలకు సంబంధించి సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోసారి చర్చలకు పిలుస్తాము, ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారు. ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు నియోజకవర్గ మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్. కెమెరా పర్సన్ కోటితో రెహానా, ఎన్టీవీ, తాడేపల్లి నుంచి.